అయితే పవన్ ఇవాళ తయారీ విధానం చూపిస్తావా? తప్పకుండా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఓవెన్ ప్రీ హీట్ చేసుకుంటాము. 350 ఫారెన్హీట్ అంటే అరౌండ్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఆ టెంపరేచర్ వరకు ప్రీ హీట్ చేసుకుంటే మనం ముందే హీట్ చేసుకోవాలి. ఏమవుతుందంటే బాగా హీట్ గా ఉన్నప్పుడే మనం ఇవన్నీ కలిపి పెడితే అక్కడ నుంచి బేకింగ్ కి స్టార్ట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ అంత వేస్ట్ గా ప్రీ హీట్ కో టైం తీసుకుంటుంది, తర్వాత మనకి అసలు తెలియదు. కాబట్టి సో ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకుని ఇవన్నీ కలుపుకుని పెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం మైదా పిండి, బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సండే ఈవినింగ్ కదా, నేను పవన్ సరదాగా కేక్ చేద్దామని రెడీ అయ్యాము. సండే ఈవినింగ్ స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం, సండే స్పెషల్. అందుకని కేక్ చేస్తాడు కదా పవన్. కేక్ చాలా బాగా చేస్తాడు. అసలు పవన్ చేసే అన్ని ఐటమ్స్ లోని అన్ని డిషెస్ లో ఫస్ట్ #1 కేక్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. అన్ని ఫ్లేవర్స్ లోని చేస్తాడు అనమాట. అన్ని చాలా బాగుంటాయి యాక్చువల్లీ. దాంట్లో రకరకాల టాపింగ్స్ అన్ని చేస్తాడు కదా, అన్ని ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంటుంది. బేకింగ్ చాలా ఐటమ్స్ చేస్తుంటాం, దాంట్లో నా ఫేవరెట్ వెనిలా కేక్. యాక్చువల్లీ బేకింగ్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ. ఇప్పుడు మేము మామూలుగా ఆఫీస్ వర్క్ అంతా చేసుకుని ఒక్కోసారి చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం కదా. సో బేకింగ్ చేసామంటే ఆ వీక్ లో కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అలా ఊరికే టైం పాస్ కి అదనమాట. ఓకే, ఇప్పుడు అదే విధానం అడుగుతున్నాను, ఎలా తయారు చేయాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడు నువ్వు కూడా. ఓకే, సో అన్ని బాగా చేస్తావా పవన్ బాగా చేస్తాడా? ఓకే, ఇక్కడ కట్ చేద్దాం సార్. నేను అది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అక్కడే నించోలేంటి.